నమస్తే. ఎట్టకేలకు విమర్శల ప్రశ్నలకు చెక్ చెప్పేలా నిర్ణయం తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ రాజధాని క్రియేటర్గా విభజన తర్వాత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన చంద్రబాబుకు తాను డిసైడ్ చేసిన రాజధానిలో సొంత ఇల్లు, భూమి లేకపోవడాన్ని పలువురు ప్రశ్నించారు. అంతేకాదు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో సొంత ఇల్లు లేకపోవడం ఏంటి అన్న ప్రశ్న తరచూ చర్చకొచ్చేది. దీనికి కౌంటర్ సమాధానం ఇవ్వలేని పరిస్థితి. దీనికి కారణం చంద్రబాబు ఇల్లు హైదరాబాద్ లో ఉండడమే. తాజాగా ఆ లోటును తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు. ఇప్పటి వరకు చంద్రబాబు కృష్ణానది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన గెస్ట్ హౌస్ లో ఉండడం తెలిసింది. తాజాగా రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. దీంతో ఇక్కడ ఇంటిని కట్టుకుని అందులోకి షిఫ్ట్ అవుతారని చెబుతున్నారు. రాజధానిలో పలు ప్రాంతాలలో అన్వేషించి చివరకు వెలగపూడి రెవెన్యూ పరిధిలోని స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకొచ్చాయి. వెలగపూడి రెవెన్యూ పరిధిలోని 25,000 చదరపు గజాల ఈ ఫ్లాట్ E6 రోడ్డుకు ఆనుకొని ఉంది. ఇది ఒకే కుటుంబానికి చెందిన 3 రైతుల పేరుతో ఉన్న ఆస్తిగా చెబుతూ ఉన్నారు. ఇప్పటికే సదరు రైతులకు డబ్బులు చెల్లించినట్లుగా తెలుస్తోంది. ఈ భూమికి 4 వైపులా రోడ్డు ఉండడం గమనార్హం. రాజధానిలో కీలకమైన సీడ్ యాక్సిస్ దారి కూడా దీని ముందు నుంచే వెళుతున్నట్లుగా చెబుతూ ఉన్నారు. చంద్రబాబు కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న ప్లాట్ కు 2 కిలోమీటర్ల దూరంలోనే గెజిటెడ్ అధికారులు, ఎన్జీఓల నివాస సముదాయాలు, జడ్జీల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ తదితర కీలక భవనాలకు దగ్గరలోనే ఉంది. దాదాపు 5 ఎకరాలలో ఉన్న ప్లాట్ లో కొంత విస్తీర్ణంలో ఇంటిని కట్టుకుని మిగిలిన స్థలాన్ని గార్డెన్ కు, సెక్యూరిటీ ఉండేందుకు రూమ్లు, వాహనాల పార్కింగ్ కు వినియోగిస్తారు అని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ ప్లాట్ లో మట్టి పరీక్షలు జరుపుతున్నారు. వాటిని పూర్తి చేసిన తర్వాత నిర్మాణం మొదలవుతుంది అని అంటున్నారు. ఇన్నాళ్ల తర్వాత చంద్రబాబు ఇంటి అడ్రస్ మారడం ఆసక్తికరంగా ఉంది.